సో లాస్ట్ క్లాస్లో అడ్వర్బ్స్ చెప్పాం కదా. అడ్వర్బ్స్ చూసుకోలేదు, ఎందుకు వాయిస్ రావట్లేదు. నేను మరి అది రికార్డ్ చేసి పెడతాను. అడ్వర్బ్స్ జస్ట్ మనం ఇంగ్లీష్ స్పానిష్ నేర్చుకోవడం అంతే కదా. అవేమన్నా కష్టం ఉన్నాయా? జస్ట్ ఇంగ్లీష్ వర్డ్ స్పానిష్ గుర్తుపెట్టుకోండి, ఆటోమేటిక్గా సెంటెన్స్లో వచ్చినప్పుడు మనం రాయగలం. ఇప్పుడు స్లోలీ ఉంది, స్లోలీ అంటే ఏమి మనకు తెలిస్తే చాలు. టూ మచ్ అని ఉంది, టూ మచ్ అంటే మనకు తెలిస్తే చాలు. అట్లా జస్ట్ వొకాబులరీ గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో యూ డ్రైవ్ టూ ఫాస్ట్ అని ఉంది. యూ డ్రైవ్ టూ ఫాస్ట్, మీరు చాలా వేగంగా డ్రైవ్ చేస్తారు, మీరు చాలా వేగంగా నడుపుతారు అని చెప్తున్నాం. యూ అంటే తు, టు డ్రైవ్ అంటే మనం ఏం నేర్చుకున్నాం? కొందుసిర్, ఐఆర్ వర్బు. యూ డ్రైవ్ అంటే, యూ అంటే తు, డ్రైవ్ అంటే ఐఆర్ వర్బు, తూకి ఈఎస్ యాడ్ చేస్తాం, కొందుసేస్. టూ అంటే దెమాసియాదో, ఫాస్ట్ అంటే రాపిదో. ఐ కెన్ సీ యు ఆర్ క్వైట్ సాడ్. సో నేను చూశాను, మీరు బాధలో ఉన్నారు. నేను చూడగలను, ఐ కెన్ అంటే నేను చూడగలను అని వస్తుంది. ఐ కెన్ సీ నేను చూడగలను, యు ఆర్ క్వైట్ సాడ్ మీరు కొంచెం బాధలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారని అర్థం. ఐ కెన్ అంటే నార్మల్గా కెన్ లేదు ఇక్కడ, మర్చిపోయినా. యో పుయేదో అని రాయాలి. బెర్ర సెకండ్ వర్బ్ కదా, యాస్టీజ్గా బెర్ర రాయండి. ఐ కెన్ యూ అన్నాడు కదా, యూ అంటే ఐ కెన్ పుయేదో, సి అంటే బెర్, యూ అంటే ఓస్ రాశాడు. బొసత్రోస్కి ఏమొస్తుంది? డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఓస్ వస్తుంది కదా, అది రాశాడు. కావాలంటే మీరు ఇక్కడ తే రాసుకోవచ్చు. క్వైట్ అంటే బస్తాంతే, త్రిస్తేస్ అంటే సాడ్. యు ఆర్ అంటే ఇది టెంపరీ కాబట్టి కావాలి అంటే ఎస్తాస్ అని రాస్తాం. నేను సబ్జెక్ట్స్ స్కిప్ చేస్తున్నా, డైరెక్ట్ వర్బ్స్ ఒకటే రాస్తున్నా. ఐ కెన్ అంటే యో కదా, యో రాయాల్సి వస్తే ఇలా స్టార్టింగ్లో రాయాలి. కెన్ అంటే పుయేదో, సి అంటే బెర్. సెకండ్ సెంటెన్స్లో రెండు వర్బ్స్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఇక్కడ ఒకటే ఉంది, కెన్కి ముందర ఐ మాత్రమే ఉంది కాబట్టి కెన్ ఒకటే కాంజుగేషన్ చేంజ్ చేసుకుంటాం. యో పుయేదో. సి అంటే బెర్. యు అనేది ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. వసుత్రోస్కి ఏమొస్తుందో అది తీసుకున్నాడు, ఓస్ అని. కావాలి అంటే తే రాయచ్చు. యు ఆర్ అంటే ఎస్తాస్, క్వైట్ అంటే బస్తాంతే, త్రిస్తేస్ అంటే సాడ్. ఎందుకు త్రిస్తేస్ తీసుకున్నాడు? యు ఆల్కి యు అంటే బొసత్రోస్ తీసుకున్నాడు కదా, బొసత్రోస్కి డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఓస్ అవుతుంది, అందుకే ఇక్కడ త్రిస్తేస్ తీసుకున్నారు. బొసత్రోస్ అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది కదా, అందుకే త్రిస్తేస్ అని వచ్చింది. త్రిస్తే అంటే సాడ్, త్రిస్తేస్ అంటే ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు కాబట్టి అలా చెప్పడం. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉన్నారు పిల్లలు, క్లాస్ రూమ్లో అందరూ పిల్లలు కొంచెం ఫీల్ అవుతున్నారు. సో అలాంటప్పుడు ఇది యూస్ చేస్తాం. ఒకరికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఫ్లూరల్ కాబట్టి త్రిస్తేస్ వాడాం. ఒకరికన్నా ఎక్కువ అని ఎలా తెలుస్తుంది? ఇక్కడ యు అనేది తే కాకుండా ఓస్ తీసుకున్నాడు, అందుకే సాడ్ అంటే త్రిస్తేస్ తీసుకున్నాం. అడ్జెక్టివ్స్ తీసుకున్నాం కదా, 4 ఫార్మ్స్: మస్కులిన్ సింగులర్, ఫెమినిన్ సింగులర్, మస్కులిన్ ఫ్లూరల్, ఫెమినిన్ ఫ్లూరల్. త్రిస్తే అంటే సాడ్, త్రిస్తేస్ అంటే ఫ్లూరల్. అలా. ఐ పెయింటెడ్ ద వాల్ ఏ బిట్ ఆర్ ఏ లిటిల్ బ్యాడ్లీ. నేను కొంచెం బ్యాడ్గా వేశాను పెయింటింగ్ అని అర్థం. ఐ పెయింటెడ్, హే పింతాదో అని ఉంది. హే పింతాదో కాదు, యాక్చువల్గా హే పింతాదో వచ్చింది అంటే ఐ హ్యావ్ పెయింటెడ్ అని రావాలి. ఐ హ్యావ్ పెయింటెడ్ ద వాల్. లా పరేద్. ఏ బిట్ అంటే ఉన్ పోకో, ఏ లిటిల్ అన్న ఉన్ పోకో. బ్యాడ్లీ అంటే మాల్. బ్యాడ్ అంటే మాలో, బ్యాడ్లీ అంటే మాల్. బ్యాడ్ అడ్జెక్టివ్, బ్యాడ్లీ అడ్వర్బ్. మాలో అడ్జెక్టివ్,
స్మాల్ అడ్వర్బ్ అవుతుంది. ఐ థింక్ దోస్ ల్యాంప్స్ ఆర్ వెరీ నైస్. సో ఐ థింక్ నేను అనుకుంటున్నాను ఆ దీపాలు చాలా బాగున్నాయని అర్థం. క్రేయర్ అంటే టు థింక్, ఐ థింక్ అంటే క్రేయోకే అని రాశాడు. దోస్ అంటే ఎసాస్, ల్యాంప్స్ అంటే లంపారాస్, సోన్ అంటే ఆర్, వెరీ అంటే ముయ్, నైస్ అంటే బొనితా. బొనితా కాకుండా బొనితాస్ తీసుకున్నాం. ఎందుకు? నౌన్ ఫ్లోరల్ కట్టి, ల్యాంప్స్ నౌన్ ఫ్లోరల్ కట్టి, నైస్ అడ్జెక్టివ్ కూడా ఫ్లోరల్ తీసుకోవాలి. అప్పుడు బొనితా ఫ్లోరల్, బొనితాస్. కే ఎందుకు రాశాడు? ఇక్కడ ఖచ్చితంగా దట్ వచ్చింటుంది. ఐ థింక్ దట్ దోస్ ల్యాంప్స్ ఆర్ వెరీ నైస్. ఆ దీపాలు చాలా బాగున్నాయని నేను అనుకుంటున్నాను అని అర్థం. లంపారాస్ ఫెమినిన్ ఫ్లోరల్ కట్టి, నైస్ అంటే బొనితాస్ తీసుకున్నాం ఫెమినిన్ ఫ్లోరల్. నౌన్ బట్టి అడ్జెక్టివ్ వస్తుంది. ఇక్కడ అడ్జెక్టివ్ నైస్, నౌన్ ల్యాంప్స్, లంపారాస్ ల్యాంప్స్, బొనితాస్ నైస్. ద రిసెప్షనిస్ట్ టాక్డ్ టు మీ వెరీ పొలైట్లీ. రిసెప్షనిస్ట్ నాతో చాలా పొలైట్గా మాట్లాడింది అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడింది అని అర్థం. ద రిసెప్షనిస్ట్ లా రిసెప్షనిస్తా మే త్రాతో టాక్డ్ టు మీ ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. టు మీని ఏమంటాం? మే. త్రాతో అంటే ఇలా తీసుకున్నాడు టాక్డ్ అని. కావాలంటే మీరు ఆబ్లో అని కూడా తీసుకోవచ్చు. వెరీ అంటే ముయ్, పొలైట్లీ అంటే ఎదుకాదా మెంతే. ఐ ఆమ్ ఫైనలీ గోయింగ్ టు బి ఏ డాక్టర్. సో ఐ ఆమ్ ఫైనలీ గోయింగ్ టు బి ఏ డాక్టర్. సో నార్మల్గా ప్రొఫెషన్స్ గురించి మాట్లాడినప్పుడు సార్ వాడాలి. ఐ ఆమ్ ఫైనలీ గోయింగ్ టు బి ఏ డాక్టర్ అన్నాడు. ఇక్కడ టు బి అంటే సార్ తీసుకున్నాం. ఐ ఆమ్ గోయింగ్ టు అన్నప్పుడు ఖచ్చితంగా ఇర్ కాంజుగేషన్ ఉంటుంది కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాంజుగేషన్. దాని తర్వాత ప్రిపోజిషన్ ఏ వస్తే ఐ ఆమ్ గోయింగ్ టు, యు ఆర్ గోయింగ్ టు, షీ ఈజ్ గోయింగ్ టు అని మీనింగ్ వస్తుంది. ఫైనలీ అంటే ఫైనల్ మెంతే. ఫైనలీ ఐ ఆమ్ ఫైనలీ గోయింగ్ టు బి ఏ డాక్టర్. నేను చివరికి డాక్టర్ని కాబోతున్నాను అని అర్థం. ఫైనలీ అంటే ఫైనల్ మెంతే. ఐ ఆమ్ గోయింగ్ అంటే నార్మల్గా యామ్ ఈజ్ ఆర్ తర్వాత ఎస్టార్ వస్తే ఎస్టార్ తీసుకొని వర్బ్ V4 రాయాలి. కానీ యామ్ ఈజ్ తర్వాత గోయింగ్ టు వచ్చి తర్వాత వర్బ్ వచ్చింది అంటే ఇది స్పానిష్ నియర్ ఫ్యూచర్. A2లోనే మనం నేర్చుకుంటాం. ఇర్ కాంజుగేషన్ వస్తుంది కదా. ఇర్ అంటే టు గో. ఫస్ట్ పర్సన్కి బోయ్, సెకండ్ పర్సన్కి బాస్, బామోస్, బాయిస్, బాన్ అని వస్తుంది. దాని తర్వాత ఆ వస్తే బోయ్ ఐ ఆమ్ గోయింగ్ టు, యు ఆర్ గోయింగ్ టు అంటే బాస్ షీ ఈజ్ గోయింగ్ టు అంటే బా ఇలా వస్తుంది. టు బి అంటే సర్, డాక్టర్ అంటే మెడికో. ఇంగ్లీష్లో ఏమో ప్రొఫెషన్ ముందర ఆర్టికల్ ఉంటుంది, స్పానిష్లో ఆర్టికల్ ఉండదు. నెక్స్ట్ యూ కెన్ డూ ద ఎక్సర్సైజెస్ ఈజీలీ. యూ కెన్ పొదేర్ అంటే టు బీ ఏబుల్, కెన్ మే అని వస్తుంది. యూ కెన్ అంటే పుయేదేస్, డూ అంటే అసేర్. ద ఎక్సర్సైజెస్ లోస్ ఎహెర్సిసియోస్, ఈజీలీ ఫాసిల్మెంతే. సో మీరు సులభంగా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, వ్యాయామాలు చేసుకోవచ్చు అని అర్థం. దే సర్వ్ అస్ కైండ్లీ, వారు మాకు కైండ్గా సాయం చేశారు, సేవ చేశారు అని అర్థం. అజ్ అంటే నోస్, డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. అతిఎందెన్ అంటే దేకి ఇలా వస్తుంది. అతెందేర్ అంటే టు సర్వ్, అతిఎందెన్ అంటే దే సర్వ్. కైండ్లీ అంటే అమాబ్లమెంతే. కైండ్ అంటే అడ్జెక్టివ్, కైండ్లీ అడ్వర్బ్. కైండ్ అంటే అమాబ్లే అని నేర్చుకున్నాం, అమాబ్లమెంతే అంటే కైండ్లీ. యూ మస్ట్ టై యువర్ లేసెస్ టైట్లీ. యూ మస్ట్ నార్మల్గా మనం ఆబ్లిగేషన్స్ నేర్చుకున్నాం. యూ మస్ట్, యూ హ్యావ్ టు,
యూ, నెసెసరీ టు అని నేర్చుకున్నాం కదా. సో యూ మస్ట్ టై యువర్ లేసెస్ టైట్లీ. మీరు మీ షూ లేస్ని గట్టిగా కట్టాలి అని చెప్తున్నాం. యూ మస్ట్ అంటే దెబేరు, యూ మస్ట్ అంటే దెబేస్, టై అంటే అతార్, యువర్ లేస్ అంటే కోర్దోనేస్ అంటే లేసెస్. యువర్ అని వచ్చింది ఇక్కడ, లోస్ రాయకూడదు, తుస్ వాడాలి. తుస్. టైట్లీ అంటే ఫుయర్తమెంతే, టైట్లీ అంటే ఫుయర్తమెంతే. యూ మస్ట్ ఫుల్ జెంట్లీ, మీరు మెల్లగా లాగాలి అని చెప్తున్నాం. యూ అంటే పొలైట్ వేలో ఉస్తేదేసి తీసుకున్నారు, ఒకరికన్నా ఎక్కువ ఉన్నారు ఇక్కడ. మస్ట్ అంటే దెబెన్, ఫుల్ అంటే తెరార్, జెంట్లీ అంటే సుయాబే మెంతే. దే ఆర్ స్లో లేదా దే వాక్ స్లోలీ, వాళ్ళు నెమ్మదిగా నడుస్తారు. దే అంటే ఏయోస్ ఆర్ ఏయాస్, ఆర్ అంటే సోన్, లెంతాస్ అంటే స్లో. నార్మల్గా లెంతో అంటే స్లో కదా, దే అంటే ఏయాస్ తీసుకున్నప్పుడు లెంతాస్ తీసుకోవాలి. ఏయోస్ తీసుకున్నాం అనుకో లెంతోస్ తీసుకోవాలి. దే వాక్ స్లోలీ. కమినార్ అంటే టు వాక్, దే వాక్కి కమినాన్ అని వస్తుంది. లెంతామెంతే అంటే స్లోలీ. కార్స్ ఆర్ ఫాస్ట్, కార్స్ అంటే లోస్ కోచెస్, ఆర్ అంటే సోన్, రాపిదోస్ అంటే ఫాస్ట్. దే గో క్విక్లీ, గో అంటే దేకి బాన్ అని వస్తుంది, క్విక్లీ అంటే రాపిదమెంతే. కార్స్ ఆర్ ఫాస్ట్, కార్ వేగంగా నడుస్తుంది. దే గో క్విక్లీ, వాళ్ళు తొందరగా వెళ్తారని చెప్తున్నా. నెక్స్ట్, మైకెల్ ఈట్స్ యాజ్ స్లోలీ యాజ్ లౌరా. మైకెల్ లారా వలె నెమ్మదిగా నడుస్తాడు అని అర్థం. మైకెల్ నెమ్మదిగా తింటాడు. మైకెల్ ఈట్స్ కొమే, యాజ్ అంటే తాన్, స్లోలీ అంటే లెంతామెంతే, యాజ్ అంటే కోమో, లౌరా. ఇది కంపారిజన్లో వస్తుంది. కంపారిజన్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. ఇద్దరు వ్యక్తుల్ని కంపారిజన్ చేసినప్పుడు వాటి ఇద్దరి మధ్య క్వాలిటీస్ క్వాంటిటీస్ సేమ్ ఉన్నప్పుడు అడ్జెక్టివ్ ముందర అడ్వర్బ్ ముందర యాజ్ వస్తుంది, తర్వాత కూడా యాజ్ వస్తుంది. అప్పుడు అడ్వర్బ్ ముందర యాజ్కి తాన్ వాడి అడ్వర్బ్ తర్వాత ఉండే యాజ్కి కోమో వాడతాం. ఇది నెక్స్ట్ టాపిక్గా మనం నేర్చుకుంటాం, అక్కడ అర్థమవుతుంది. మైకెల్ ఈట్స్ యాజ్ స్లోలీ యాజ్ లౌరా. మైకెల్ లౌరా లాగే స్లోగా నెమ్మదిగా తింటాడు అని అర్థం. మైకెల్ కొమే తాన్ లెంతామెంతే కోమో లౌరా. అడ్వర్బ్కి ముందు ఉన్న యాస్కి తాన్ వాడాలి, అడ్వర్బ్ తర్వాత ఉన్న యాస్కి కోమో వాడాలి. మై కార్ రన్స్ యాజ్ క్విక్లీ యాజ్ యువర్స్. నా కారు మీ కారు వలె తొందరగా నడుస్తుంది, వేగంగా నడుస్తుంది అని అర్థం, వేగంగా వెళ్తుంది. మై కార్ అంటే మీ కోచే, రన్స్ అంటే కొర్రే, యాజ్ అంటే తాన్, క్విక్లీ అంటే రాపిదమెంతే, యాజ్ అంటే కోమో, యువర్స్ అంటే ఎల్ తుయ్యో. పొసెసివ్ ఇవి పొసెసివ్ ప్రొనౌన్స్. యువర్స్ అంటే ఎల్ తుయ్యో. పొసెసివ్ అడ్జెక్టివ్ తుస్ అని నేర్చుకున్నాం. ఇప్పుడు యువర్స్ అని ఉంది, పొసెసివ్ అడ్జెక్టివ్ వస్తుంది, పొసెసివ్ ప్రొనౌన్ వస్తుంది. తుస్ ఇన్ఫార్మల్, సుస్ ఫార్మల్, అవి ఫ్లూరల్. సింగులర్ అయితే తూ వాడతాం, తూ ఇన్ఫార్మల్, సు ఫార్మల్. ఫ్లూరల్ అయితే తుస్సు ఇన్ఫార్మల్, ఫార్మల్ సుస్సు. మరి ఏది ఎప్పుడు రాయాలి? యువర్స్ అనే వచ్చింది సెంటెన్స్లో. పొసెసివ్ అడ్జెక్టివ్ రాయాలా, పొసెసివ్ ప్రొనౌన్ రాయాలా? ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఖచ్చితంగా యువర్ తర్వాత నౌన్ వస్తే పొసెసివ్ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ యువర్ పెన్. యువర్ పెన్ అన్నప్పుడు పెన్ సింగులరే, అప్పుడు పొలైట్ వేలో చెప్పాలి అంటే సు అని వాడతాం, ఇన్ఫార్మల్లో చెప్పాలి అంటే తూ వాడతాం. ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాయనుకో యువర్ పెన్స్ అంటే తుస్ బోలిగ్రాఫోస్ అంటాం. పొలైట్ వేలో చెప్పాలి అంటే సుస్ బోలిగ్రాఫోస్.
ఖచ్చితంగా పొసెసివ్ అడ్జెక్టివ్ అయితే వాటి తర్వాత నౌన్ ఉంటుంది. నౌన్ ఏం లేకపోతే పొసెసివ్ ప్రొనౌన్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకసారి క్లారిటీ ఇస్తా మీకు. హుయాన్ లివ్స్ యాజ్ హ్యాపీలీ యాజ్ మారియా. హుయాన్ మారియా లాగే చాలా సంతోషంగా నివసిస్తున్నాడు అని అర్థం. హుయాన్ లివ్ అంటే బిబీరు, థర్డ్ పర్సన్ కాబట్టి బిబి అని వస్తుంది. యాజ్ అంటే తాన్, హ్యాపీలీ అంటే ఫెలిస్మెంతే, యాజ్ అంటే కోమో, మారియా. ఇలా కంపారిజన్ వచ్చినప్పుడు ఇద్దరి మధ్య క్వాలిటీస్ సేమ్ ఉన్నప్పుడు యాజ్ వచ్చి తర్వాత అడ్వర్బ్ వచ్చి అగైన్ యాజ్ వస్తుంది. అలా ముందుగా వచ్చిన యాజ్కి తాన్ వాడి తర్వాత వచ్చిన యాజ్కి కోమో వాడతాం. నెక్స్ట్, యూ నెవర్ ఈట్ చాక్లెట్. యూ నెవర్ అంటే నెవర్ అంటే నూన్కా, యూ ఈట్ అంటే కొమేస్, చాక్లెట్ అంటే చోకో లాతే, మీరు ఎప్పుడు చాక్లెట్ తినరు అని అర్థం. హౌ ఆర్ యూ, మీరు ఎలా ఉన్నారు. కోమో ఎస్తాస్, వాట్ ఈజ్ ఎవర్ నేమ్, కోమో te llamas. ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఇక్కడ, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్. హౌ అంటే కోమో, వాట్ అన్న కోమో. వెన్ ఆర్ యూ కమింగ్ టు ద ఎయిర్పోర్ట్, ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వస్తున్నారు. వెన్ ఆర్ యూ గోయింగ్ టు ద ఎయిర్పోర్ట్, సారీ, మీరు ఎయిర్పోర్ట్కి ఎప్పుడు వెళ్తున్నారు. వెన్ అంటే క్వాందో, ఇర్ కాంజుగేషన్ తీసుకొని తర్వాత ప్రిపోజిషన్ ఏ తీసుకుంటే అలా వస్తుంది గోయింగ్ టు అని అర్థం. పుయర్తో అంటే ఏరో పుయర్తో, ఇది స్పానిష్ నియర్ ఫ్యూచర్ లాగా తీసుకున్నాడు. నార్మల్గా చెప్పాల్సి వస్తే యామీజార్ తర్వాత వర్బు V4 వస్తే యామీజార్కి ఎస్తారు రాయాలి, వర్బు V4 రాయాలి. సో అప్పుడు యు ఆర్ పాజిటివ్ సెంటెన్స్, కానీ ఇక్కడ క్వశ్చనింగ్ ఉంది ఆర్ వి అని, అప్పుడు ఎస్తాస్ రాస్తాం. ఏం రాయాలి, ఎస్తాస్. బాస్ అల్ ప్లేస్లో ఏం రాయొచ్చు మనం, ఎస్తాస్ అంటే ఆర్ వి అని అర్థం, క్వశ్చన్ వేస్తున్నాం కాబట్టి. గోయింగ్ అంటే YNDO రాయొచ్చు. ఇది నార్మల్గా ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. స్పానిష్ నియర్ ఫ్యూచర్ యొక్క స్ట్రక్చర్ ఏమి అంటే యామీజ్ ఆర్ తర్వాత గోయింగ్ వచ్చింది అంటే తర్వాత టు వచ్చిందంటే ఇర్ కాంజుగేషన్, ఇర్ అంటే టు గో కదా, ప్రజెంట్ టెన్స్లో బోయ్, బాస్, బామోస్, బాయిస్, బాన్, వాటి తర్వాత ప్రిపోజిషన్ ఏ తీసుకుంటే సెట్ అవుతుంది. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా స్పానిష్ నియర్ ఫ్యూచర్ అని, అక్కడ అర్థమవుతుంది. యామీజ్ ఆర్ తర్వాత గోయింగ్ వచ్చి తర్వాత టు వచ్చింది అంటే ఇర్ కాంజుగేషన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ తర్వాత ప్రిపోజిషన్ ఏ తీసుకోవాలి. లేదు అంటే యామీజ్ ఆర్ తర్వాత వర్బు V4 వచ్చింది అంటే యామీజ్ ఆర్లకి ఎస్ఆర్ వర్బు కాంజుగేషన్ తీసుకోవాలి. గోయింగ్ అంటే YNDO వస్తుంది, ఇది ఇర్రెగ్యులర్. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో నేర్చుకుంటాం. అర్థమవుతున్నాయా. వై డూ ఐ హ్యావ్ టు కుక్ ఆల్ ద టైమ్, నేను ఎందుకు ప్రతిసారి వండాలి, ఎందుకు నేను ప్రతిసారి కుక్ చేయాలి అని అర్థం. వై అంటే పోర్కే, డూ ఉంది, డూ అనే దానికి మనం రాయం. డూ అని ఉంది, డస్ అని ఉంది అంటే దాని తర్వాత వచ్చే మెయిన్ వర్బ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ వర్బ్కి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాంజుగేషన్ తీసుకోవాలి. సో హ్యావ్ అంటే తెనేరు, అలా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో కాంజుగేషన్ ఐకి తెంగో అని వస్తుంది. ఐ హ్యావ్ అంటే తెంగో. తర్వాత క్వశ్చనింగ్ వేస్తున్నాం కాబట్టి ఐ అంటే యో రాసాం, యో రాసిన రాయకున్నా ఏం కాదు. ఖచ్చితంగా హ్యావ్ తర్వాత టు ఉంది అంటే కే రాయాలి, ఇది అప్లికేషన్స్లో నేర్చుకున్నాం. ఐ హ్యావ్ టు అంటే తెంగోకే. నార్మల్గా ఇది క్వశ్చనింగ్ వేస్తున్నాం కాబట్టి తెంగో యోకే అని రాసాం. కుక్ అంటే క్వశ్చనర్, ఆల్ ది టైమ్ అన్న ఆల్వేస్ అన్న సిఎంప్రే. నెక్స్ట్, వేర్ షల్ వీ మీట్ టు నైట్, ఈ రాత్రి మనం ఎక్కడ మీట్ అవుదాం, ఎక్కడ కలుద్దాం అనే అర్థం. వేర్ అంటే దోందే, షల్ వి, షల్ అనే దానికి రాయము. మీట్ అంటే వర్బు సింపుల్ ఫ్యూచర్ కాంజుగేషన్ తీసుకోవాలి.
విల్ వచ్చినా షెల్ వచ్చినా మెయిన్ వర్బ్కి ఫ్యూచర్ టెన్స్ కాంజుగేషన్ తీసుకోవాలని అర్థం. అక్కడ ఇక్కడ ఏమొస్తుంది అంటే బేమోస్ వస్తుంది. నోస్ బేమోస్ వి మీట్. టునైట్ అంటే ఎస్తాను వచ్చే అలా. హౌ మచ్ డూ ఐ ఓ యూ. ఓ అంటే నార్మల్గా రుణం అప్పు అని వస్తుంది. నేను నీకు ఎంత రుణం ఉన్నాను, నేను నీకు ఎంత అప్పు ఉన్నాను అని అర్థం. హౌ మచ్ అంటే క్వాంతో. దెబేర్ అన్నా మస్ట్ అన్నా మస్ట్ అన్నా షుడ్ అన్నా ఓయ్ అన్నా ఓ అన్నా దెబ అని వస్తుంది. యు అనేది డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే వర్బ్ ముందర రాయాలి స్పానిష్లో. ఇంగ్లీష్లో ఏమో డైరెక్ట్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ సెంటెన్స్ ఎండింగ్లో ఉంటుంది, బట్ స్పానిష్లో వర్బ్ ముందర ఉంటుంది. వేర్ డస్ క్లారా లివ్. క్లారా ఎక్కడ నివసిస్తుంది. వేర్ అంటే దోందే. డస్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బు. క్లారా లివ్ అంటే బిబే క్లారా. క్వశ్చనింగ్ కాబట్టి ఫస్ట్ వర్బ్ వచ్చి తర్వాత సబ్జెక్ట్ రాస్తాము. సబ్జెక్ట్ హీ షీ బదులు నౌన్ ఇచ్చాడు కాబట్టి వర్బ్ తర్వాత నౌన్ రాసాం. ఐ డోంట్ నో వేర్ క్లారా లివ్స్. క్లారా ఎక్కడ నివసిస్తుందో నాకు తెలీదు. డోంట్ అంటే నో. నో అంటే ఫస్ట్ పర్సన్కి సే వస్తుంది. వేర్ అంటే దోందే. బిబే క్లారా. బిబే క్లారా. ఐ డోంట్ నో వేర్ క్లారా లివ్స్. నో సే దోందే. బిబే క్లారా. దట్స్ ఎనఫ్. అది చాలు అని అర్థం. యా బాలే. బాలే అంటే నార్మల్గా ఓకే. ఇలా రాస్తే దట్స్ ఎనఫ్. ఎక్స్క్లమేటరీ సింబల్లో రాస్తే దట్స్ ఎనఫ్ అని వస్తుంది. యా ఎస్తా బియన్ అన్న దట్స్ ఎనఫ్. సో ఇవి అడ్వర్బ్కి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ ఇస్తా. అడ్జెక్టివ్స్ అంటే ఏమి, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఏమి, ప్రొనౌన్స్ ఏమి, డిఫరెంట్ టైప్స్ మీకు గ్రూప్లో పెట్టాను కదా.